ఏంటో వర్డిక్ట్ ఏదైనా దొంగతనం ఉందా? ఏదైనా సెన్స్ ఉందా వర్డిక్ట్ లో? కాదు. సుప్రీం కోర్ట్ వి కీప్ ఆన్ లుకింగ్ అప్ అట్ సుప్రీం కోర్ట్, హైయెస్ట్ ఇన్స్టిట్యూషన్, హైయెస్ట్ న్యాయం కోసం మనం వెళ్ళేది సుప్రీం కోర్ట్. ఆయనకి పర్సనల్ ఏదైనా ఉంటుంది 100% ఒకటి ఆయనకి ఏదైనా చేసి ఉంటారు. అండ్ దిస్ వర్డిక్ట్ హెస్ కమ్ ఫ్రమ్ అ వెరీ పర్సనల్ ప్లేస్. చాలా పర్సనల్ ప్లేస్ వచ్చిన వర్డిక్ట్ ఇది. ఇది హ్యుమానిటీ నుంచి వచ్చిన వర్డిక్ట్ కాదు. నేను చెప్తాను, ఓపెన్లీ ఛాలెంజ్ చేస్తాను, నాకు జైల్లో పెట్టండి, నాకు ఏ ఛాలెంజ్ చేయండి, నేను చూసుకుంటాను. కానీ సుప్రీం కోర్ట్ హెస్ బికమ్ all the law system. Today I'm saying in front of, I have experience, the entire law has become a joke. If you have money, you are safe. You don't have money, you are not safe. It's as simple as that in our country. We are under food already. How is your NGO protesting for this? This is what I can do now. So every day we are rescuing 5 to 6 dogs. Every day 5 to 6 dogs. Ambulance వెళ్తుంది, రెస్క్యూ అవుతుంది, లక్షల బిల్ కడుతున్నాను. అందరికీ తెలుసు, ఎవరెవరు యానిమల్ వెల్ఫేర్ లో ఉన్నారో వాళ్ళకి తెలుసు నేను ఏం చేస్తున్నాను. పాపం ఆల్రెడీ ఆ కుక్కలు చనిపోతున్నాయి. ఆల్రెడీ పాపం యాక్సిడెంట్స్ తో ఎంత యాక్సిడెంట్స్ వల్ల రోజు బైక్ యాక్సిడెంట్, బస్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్, మొత్తం నడుము పెరిగిపోయింది, మోకాలు పోయింది, రక్తం వస్తుంది. అలాంటి కుక్కని నేను రెస్క్యూ చేస్తున్నాను. ఆ కుక్కలు ఎవరి దగ్గర కంప్లైంట్ చేయాలి? ఈ బైక్ వల్లే నేను చనిపోయాను. ఆ కుక్క ఎవరి దగ్గర కంప్లైంట్ చేయాలి? వాళ్ళ కుక్కలు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవాలా? మీరు సరిగా బైక్ డ్రైవ్ చేయలేదు, మీరు సరిగా కార్ డ్రైవ్ చేయలేదు వల్లే నా బంధు పోయింది అని ఎవరి దగ్గర కంప్లైంట్ చేస్తారు? ప్రతిదీ డబ్బు తిట్టం అయిపోయింది, ప్రతిదీ కరప్షన్. ఎక్కడ తీసుకెళ్ళిపోతారా డబ్బు? మీరు కొంచెం ఉందా మీకు సెన్స్? ప్రతి డబ్బు ఇస్ ఇంపార్టెంట్. నాకు కూడా డబ్బు ఇంపార్టెంట్ ఉంది, నాకు కూడా అవసరం ఈ రోజు డబ్బు. ఐ ఆల్సో నీడ్ మనీ టు లివ్, ఐ ఆల్సో నీడ్ టు హావ్ లగ్జరియస్ లైఫ్. బట్ దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్. ఎక్కడైనా మీ కర్మ, మీ మనసు, మీ కాన్షియస్ ఏదైనా ఉందా లేదా మీ అందరికీ? కొంచెం ఆలోచించుకోండి. ప్రతి జిహెచ్ఎంసీ కరప్ట్, పొలిటీషియన్స్ కరప్ట్, బ్యూరోక్రాట్స్ కరప్ట్, ఐఏఎస్ కరప్ట్, ఐపీఎస్ కరప్ట్, సుప్రీం కోర్ట్ కరప్ట్, దిస్ కరప్ట్. No one can deny this fact. We all know as Indians why are lakhs of Indians leaving our country and going because of corruption. ఉండలేకపోతున్నారు ఇక్కడ, సరిగా రోడ్స్ లేదు. కానీ మనము ట్యాక్స్ కట్టేటప్పుడు కరెక్ట్గా టైం ట్యాక్స్ కట్టాలి. నెలకి నేను జిఎస్టీ కట్టాలి, నెలకి నేను కరెక్ట్గా అడ్వాన్స్ ప్రతి 3 months నేను అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలి. దాంట్లో నాకు ఈరోజు ఎన్ని అప్పుడు గుంటూ గవర్నమెంట్ హాస్పిటల్, ఈ రోజు మీకు ఉంటే వాళ్ళంటే మీరే చెప్పండి, ఈ రోజు మీకు ఉంటే వాళ్ళంటే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారా? ఎందుకు ట్యాక్స్ కట్టలేదా? మీరు నిజాయితీగా సంపాదించేసి ట్యాక్స్ కట్టినారు, మీకు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు లేదు? ఎగ్జాక్ట్లీ అదే ఎందుకు ఫైట్ చేయలేదు? లక్షల మంది గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోతున్నారు, దానికోసం ఎవరు పోరాటం లేదు. ఆ లైఫ్ కి విలువ లేదు. కుక్క కలిస్తేనే ఆ లైఫ్ కి విలువ. మీరు ఆలోచించుకోండి. దిస్ ఇస్ ఆల్ ఐఎమ్ సేయింగ్. వై దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ టుడే ఇస్